Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. తెలుగు రాష్ట్రాలలో గత కొంతకాలంగా వరుసగా చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు సామాన్యులను వ్యాపారులను వణికిస్తున్నాయి. నిన్న కొండగట్టు, నేడు హైదరాబాద్, ఇలా ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ నగరం మరోసారి భారీ అగ్ని ప్రమాదంతో ఉలిక్కిపడింది. రాజేంద్ర నగర పరిధిలోని బండ్లగూడలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బండ్లగూడలోని సిద్ధి వినాయక క్లాత్ స్టోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. తెల్లవారుజామున సమయం కావడంతో షోరూం లోపల ఎవరూ లేరు. అయితే దుకాణంలో ఉన్న వేల సంఖ్యలోని బట్టల నిల్వలు మంటలకు ఆజ్యం పోశాయి. చూస్తుండగానే అగ్నికిలలు షోరూం అంతటా వేగంగా వ్యాపించాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆ ప్రాంతమంతా కూడా దట్టమైన పొగ కమ్మేయడంతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. 3-4 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు గంటల తరబడి శ్రమించవలసి వచ్చింది. బట్టలు పూర్తిగా కాలిపోవడంతో మంటలను ఆర్పడం సిబ్బందికి సవాలుగా మారింది. సుమారు 3 గంటల పోరాటం తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ఈలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు కోట్ల రూపాయల విలువైన వస్త్రాలు, ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదయ్యాయని అంచనా వేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో షోరూంలో కస్టమర్లు కానీ సిబ్బంది కానీ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కేవలం హైదరాబాదు మాత్రమే కాదు, కొన్ని నెలల క్రితం జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులు కూడా ఇలాంటి ఘోరమే జరిగింది. అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు వరుసగా ఉన్న 32 బొమ్మల దుకాణాలు అర్ధరాత్రి వేళ అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో కూడా కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు కేవలం ప్రకృతి వైపరీత్యాలు కాదని, భద్రతా ప్రమాణాల ఉల్లంఘన వల్లే సంభవిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాపార సంస్థలు సరైన ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించుకోవాలని, అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రజలు ఇప్పుడు కోరుతున్నారు.